కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 6లో అధిక గ్రహాలు అంటే శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు ఉన్నారు. శుక్రుడు 13వ తేదీ నుంచి సప్తమంలోకి వస్తున్నాడు. ఇవన్నీ కూడా సప్తమంలోకి 13కి 1 14కి కుజుడు, అదేవిధంగా 16వ తేదీకేమో 14వ తేదీ రవి, 16వ తేదీ కుజుడు, 18వ తేదీకి 17వ తేదీకి బుధుడు మారుతున్నాడు. మరి భాగ్యంలో శని యొక్క సంచారం, కర్కాటకం నుంచి అష్టమంలో రాహు, ధనస్థానంలో కేతు ఉన్నాడు, 12లో గురువు ఉన్నాడు. ఈ ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు వీటి మూలంగా ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి మీ కర్కాటకం వారు అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ కర్కాటకం వారు గమనించండి, మీకు 6లో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇక్కడ పాజిటివ్ ఏంటంటే కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో చక్కగా కలిసి రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ రిలేటెడ్. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ధనాధిపతి ధనస్థానంలో ఉండేటువంటి గ్రహాలు కేతు అయ్యాడు ఇక్కడ. కాబట్టి మీరు ఫినాన్షియల్గా బాగా ఇంప్రూవ్మెంట్స్ రావాలంటే ఎక్కువగా గణపతిని ఆరాధన చేయండి, సూర్యభగవాను ఆరాధన చేయండి. కొంచెం అన్నదమ్ములతోని కొంచెం చిన్న అంటే ఫ్రెండ్స్ మధ్యని మొదటి 2 వారాలు కొంత ఘర్షణ యోగం చూపిస్తుంది. అంటే ప్రేమించిన వారితోని ఫ్రెండ్స్తోని కొంచెం ఘర్షణ యోగం చూపిస్తుంది. సంతానంతో కూడా ఆ మొదటి 2 వారాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి 2 వారాలు అయిపోయిన తర్వాత నుంచి మీకు 13వ తేదీ నుంచి ఆల్మోస్ట్ ఈ 4 గ్రహాలు 18వ తేదీ లోపల మారుతున్నాయి. కాబట్టి అక్కడ కొంచెం మీకు గమనించినట్లయితే ఈ కర్కాటకం వారికి సప్తమంలోకి వస్తున్నాడు. కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే దీనికంటే ముందు ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ అన్నదమ్ముల మధ్య చిన్న ఘర్షణ, కొంత పోటీ పరీక్షల్లో మళ్ళీ బాగుంటుంది చెప్పాలంటే కర్కాటకం వారికి 17వ తేదీ లోపల వరకు కూడా. అంటే కాంపిటీషన్స్లో సక్సెస్ అవుతారు, స్పోర్ట్స్లో రంగాల్లో ఉండేటువంటి వారు సక్సెస్ అవుతారు చెప్పాలంటే. మరి ఈ అష్టమ రాహు ఉన్నందుకు పితృదేవత ఆరాధన చేయడం, ఎందుకంటే భాగ్యంలో శని ఉన్నాడు, అష్టమంలో రాహు ఉన్నాడు. అదేవిధంగా కొద్దిగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసేటప్పుడు తొందరపడి ఏదైనా అప్పు చేసి మరీ చేస్తున్నామా, ఎందుకంటే మనకి 9వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు రుణం మనం వద్దన్నా వస్తూ ఉంటుంది. సరే వస్తుంది కదా ఇస్తా అంటున్నాడు, మనకి ఏముంది నేను తీసేసుకున్న తర్వాత అది బర్డన్గా మారుతుంది. కాబట్టి అవసరమైనంత వరకే తీసుకోండి. కాంపిటీషన్ వీటిలో మాత్రం చక్కగా సక్సెస్ అవుతారు. కోర్టు కేసెస్ రిలేటెడ్ సంబంధించినవి కూడా గెలుస్తారు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన స్కందుని ఎక్కువగా తలుచుకోండి. మరీ ఎక్కువ ప్రతి విషయానికి గొడవలు అవుతున్నాయి అనుకునేటువంటి వారు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అని చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా నా జీవితం మారాలి అనేటువంటిది సంకల్పం ఉంటుంది ప్రతి ఒక్కరికి, వాళ్ళు ఎదగాలనేటువంటిది ఉంటుంది. కొన్ని సూత్రాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఎదగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ యొక్క లగ్నం ఏంటో తెలుసుకోండి, మీ నక్షత్రం ఏంటో తెలుసుకోండి. మీ లగ్నము నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మనశ్శాంతి వస్తుంది. ఫస్ట్ మీ నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఎలాగా అంటే మీ నక్షత్ర నాదుడు ఎవరైతే ఉన్నారో అశ్విని నుంచి రేవతి వరకు ఉంటాయి కదా, అశ్విని మక మూలా నక్షత్రాల వాళ్ళు గణపతిని ధ్యానం చేసుకోండి ఉదయం పొద్దున్న పూట. మీ మెంటల్ కండిషన్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మరి భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారు ఉదయం నిద్ర లేస్తూనే అమ్మవారిని ధ్యానం చేసుకుని నిద్ర లేవండి. ఒక్క 10 నిమిషాలు, ఎక్కువసేపు టైం కేటాయించక్కర్లే. అదేవిధంగా కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉదయం నిద్ర లేస్తూనే నారాయణుడిని కానీ సూర్యభగవానుని కానీ ఒక 10-15 నిమిషాలు అలా ధ్యానంలో అలాగా ఇక్కడ దృష్టి పెట్టి చేయండి. మీకు ఏమవుతుందంటే నక్షత్రం ఈజ్ మనస్సు. నక్షత్రం ఉన్నది దేని మీద, చంద్రుడు ఉండే నక్షత్రాన్ని మనం మన నక్షత్రంగా తీసుకుంటాం. కాబట్టి ఆ ధ్యానం చేయడం వల్ల మనసు చాలా 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 ఆహ్లాదంగా ఉంటుంది. దేని గురించి పెద్దగా స్పందించదు. అంటే చిన్న విషయాలకి స్పందించి భయపడడం, దిగులు పడడం అనేటువంటిది జరగదు. మనం ఎప్పుడైతే క్లారిటీతో ఉన్నామో మనం ఏదనుకుంటే సాధించగలం. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర వాళ్ళు ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని తలుచుకోండి ఒక్క 10 నిమిషాల పాటు. అంటే ఓం అన్నపూర్ణాదేవి అయి నమః, ఓము లాస్ట్లో నమః కలిపి మధ్యలో మీరు దేవత పేరు పెట్టుకోవచ్చు. ఎలా అయితే ఓం గం గణాధిపతయ నమః, కేతు నక్షత్రాలు వాళ్ళు చెప్పాను, ఓం శ్రీమాత్రే నమః. అదేవిధంగా ఓం సూర్యభగవానే నమః,
ఓం రాజరాజేశ్వరి నమః. అదేవిధంగా మనకి మృగశిర మరియు చిత్త ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ 3 కుజ నక్షత్రాలు కాబట్టి వీళ్ళు ఓం స్కందాయ నమః లేదా ఓం ఆంజనేయ స్వామి నమః అనుకోండి ఉదయం పొద్దున్న నిద్ర లేచిన వెంటనే. అలాగే కుజ నక్షత్రం తర్వాత రాహు యొక్క నక్షత్రాలు అంటే ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము మరియు అదేవిధంగా మనకి శతభిష నక్షత్రం వారు ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే. ఆర్ద్ర పునర్వసు, ఆర్ద్ర తర్వాత పునర్వసు వస్తుంది కాబట్టి గురువు యొక్క నక్షత్రాలు అంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారు గురువుని తలుచుకోవడం లేదా ఓం దక్షిణామూర్తి నమః అనుకోవడం, లేనట్లయితే ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకోండి సరిపోతుంది. శని యొక్క నక్షత్రాలు పుట్టారు అంటే ఏమేమి అవి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో వెంకటేశాయ అని చేసుకోండి. అదేవిధంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఇవి బుధ నక్షత్రాలు. వీటిలో జన్మించినటువంటి వారు ఓం నమో నారాయణాయ అనే నామాన్ని 15-20 నిమిషాలు కూర్చొని మనసులో ధ్యానంగా చేసుకున్నట్లయితే మీ మనసు చాలా చక్కటి ఆహ్లాదాన్ని పొందుతుంది. మనసు బాగుంటే మనం ఏదైనా సాధించగలము. దీంతోపాటు మీరు ఈ జనవరి మాసంలో ఎందుకంటే ఫస్ట్ మంత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా. మనకి గ్రహస్థితులు చూస్తే గందరగోళంగా ఉన్నాయి. అంటే మీనంలో రాహు ఉన్నాడు, ధనస్సులో కుజుడు ఉన్నాడు, అండ్ అదేవిధంగా ఈ యొక్క కాంబినేషన్స్ బుధరాశిలో గురువు ఉన్నందుకు కమ్యూనికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మన మాటలు ఎవరైనా పక్క వాళ్ళు విని దాన్ని వక్రించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి అంశం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆల్రెడీ డిసెంబర్ మాసం నుంచే మనకు ప్రారంభమైపోయింది ఆ కాంబినేషన్ అనేటువంటిది, అదొకటి. రెండవది ఏంటంటే స్త్రీని కలిసేటప్పుడు పర్టికులర్గా జీవిత భాగస్వామి కలవడం వేరు, కానీ బయట కొంతమంది కొన్ని రిలేషన్స్లో కలుస్తున్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ డిసెంబర్ అంటే 2025 డిసెంబర్ మాసం నుంచే హెచ్ఐవి పెరిగేటువంటి కాంబినేషన్స్ విశ్వం వ్యాప్తంగా పెరగనున్నాయి. అందులో పర్టికులర్గా ఫస్ట్ 6 మంత్స్ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ మీన రాశిలో శని, ధనస్సు రాశిలో కుజుడుంటూ మిథున రాశిలోకి గురువు వెళ్తున్నాడు. సో హెచ్ఐవి కేసెస్ మీరు చూస్తూ ఉండండి పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. పురుషుడు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఒక్కొక్కసారి ఆవేశంలోనో ఏదో మోహంలోనో తప్పిదాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోండి. రక్తం ఎక్కించుకునేటప్పుడు ఎవరైనా కలిసేటప్పుడు, ఎందుకంటే బ్లడ్ వల్ల కూడా వస్తుంది, ఈ జాగ్రత్త తీసుకోండి. ఒకటి కమ్యూనికేషన్, రెండు ఇది. మూడవది టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటువంటి వారు. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి కాంబినేషన్స్. కాబట్టి టెక్నికల్గా కానీ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి. కాస్త విమానాల్లో తిరిగేటువంటి వారు, సరిహద్దుల దగ్గర ఉండేటువంటి వారు, ముఖ్యంగా ప్రతి దేశానికి ఆగ్నేయ దిశలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, సముద్ర తీరాల్లో ఉండేటువంటి వారు, కొంచెం పలానా దేశం ఈ దేశం మీద దాడి చేస్తుంది అనుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి మరి ఇవన్నీ ఇలా ఉన్నాయి, అన్నీ మన చేతుల్లో ఉండదు కదా. అంటే అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. బయటికి వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా క్షేమంగా ఇంటికి రావాలి అంటే మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి, లేదా ఓం చండికాయై నమః అని చెప్పి చేసుకోండి. అన్ని విధాలా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది.